హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి డిసెంబర్ నెల 14వ తారీఖు 2024, అనగా శనివారం. శనివారం మన మిర్చియాడ్లో మిర్చి ట్రాఫిక్ ఏంటంటే, ఈరోజు విషయం ఏంటంటే, చాలామంది కామెంట్లు వస్తున్నాయి. అన్న, మరి మా ఏరియాలో నల్లి వచ్చి పంటలు పోనాయన్న. కొంతమంది మా ఏరియాలో, అన్న మా ఏరియాలో వర్షానికి పంటలు పోయినాయి, పంటలు తక్కువే ఉన్నాయన్న, ఎందుకన్నా రేటు రావట్లేదు, ఏందన్న పరిస్థితి అన్న, మా ఏసీలో చాలా స్టాక్ ఉన్నాయన్న, 50 క్వింటలు ఉన్నాయన్న, 100 క్వింటలు ఉన్నాయన్న, ఆ ఏసీ కాయలకి రేట్ వస్తుంది తర్వాత చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. మంచిది, మీ డౌట్స్ మీరు అడుగుతున్నారు. మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను ఈరోజు అయితే మాత్రం. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ మన రైతు సోదరుల కోసం. రైతు అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఎవరిని ఏది నమ్మి మోసపోకూడదు, న్యాయంగా ఉండాలి, న్యాయంగా పోవాలి. ఏదైనా కానీ ఉన్నట్టు మాట్లాడుకుందాం, ఫేస్ టు ఫేస్. అంతేగాని ఇక్కడో మాట అక్కడో మాట అనేది ఏమి ఉండదు అనమాట. మన యాడ్లో 24 అవర్స్ యాడ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ చాలా రీల్స్ పెడుతున్నాం అన్న, నువ్వు పెట్టకొని చాలామంది సలహా చెప్పారు, మంచిది. రేపటి నుంచి రీల్స్ ఉండవు, ఓన్లీ మిర్చి మధ్యాహ్నం పూట కూడా 1 గంట 2 అప్పుడు కూడా మధ్యాహ్నము కాయలు మొత్తం వీడియో తీసి అది కూడా అప్లోడ్ చేస్తాను. ఏ క్వాలిటీ ఎట్లా పడింది అనేది ఉదయం వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అయితే ముందుగా ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎక్కువగా చెప్పాలంటే మాత్రం కొంతమంది అన్న రవి సీడ్స్ ఎట్లా పడుతున్నాయి అన్న సంఘం అంటున్నారు. ఇక్కడ రవి సీడ్స్ 414858 సంఘం ఉండవండి, ఒక సంఘమే అంటారు దాన్ని. సంఘంలో లావు సన్నం. సంఘం వచ్చేసరికి లావుకాయ అనుకోండి 10,000 నుంచి 11, 12,000 దాకా వేస్తున్నారండి. అది కూడా క్వాలిటీ ఉంటుంది, తెలపరు ఉన్నదనుకోండి 10,000, 10,500, 9,000 వరకు వేస్తున్నారు. అది సన్నగా అనుకోండి 11,000 నుంచి 12, 13,000 ఇట్లా జరుగుతుంది. సన్నంగా ఉంటే మాత్రం సైజు మంచి క్వాలిటీ షైనింగ్ బాగుంటే. లేదనుకోండి అది కూడా తెలపరు ఉన్నదనుకోండి 10,000, 11,000 లోపే జరుగుతుంది అనమాట. ఇట్లా నెక్స్ట్ అలాగే అన్న తేజ యశస్విని చెప్పు అన్న అని అంటున్నారు. తేజ యశస్విని ఇన్ని రకాలు ఉండవండి. ఇక్కడ లాలు తేజ రెండే 2 రకాలు ఉంటాయి. తేజ వచ్చేసరికి అయితే ఏసీ కాయి 160, 165, 168 రూపాయల వరకు ఈ వారంలో జరిగింది. టాప్ రేట్గా జరిగిందండి. 168 రూపాయలు టాప్, 170 రూపాయలు కూడా చెప్పారు, చూడలేదు. 168 రూపాయలు చూసిన వీడియో కూడా మీకు పెట్టాను ఆల్రెడీగా. అయితే మరి రేటు ఎందుకు రావట్లేదు అని అంటే మాత్రం ఇంకా డిసైడ్ ఏమీ చెప్పలేమండి. అది మీరు రేటు పెరగంది చెప్పలేము, అది చెప్పేది కాదు. రైతుల్ని మనం మోసపరచకూడదు. అది ఈరోజు రేపు రేటు వస్తుందని నేను చెప్పాను. మీరు ఇలా కాయలు దాచుకున్నారు, రేపు పొద్దున్న రేటు రాకపోతే అప్పుడు ఎవరిని అంటారు? అందుకని చూసి తెలుసుకొని అమ్ముకోండి. కానీ రేటు వచ్చిద్దని గ్యారెంటీ లేదు, అలానే రాదని కాదు. పరిస్థితులు బట్టి మీకు అర్థమైపోవాలి. ఏదైనా కానీ డైలీగా పేపర్లు వేస్తున్నారు, ఏ రోజు ఎంత అమ్మకాలు జరిగినాయి ఏందనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది డైలీగా. నెక్స్ట్ అలాగే పంట వచ్చేసరికి అయితే ఎక్కువ చాలా ఏరియాలో నల్లి వచ్చి తెగిళ్ళు వచ్చి చాలా ఏరియాలో పోనాయి. చాలామంది కాల్ చేసి చెప్తున్నారు. పత్తిపాడు ఏరియాలో ఎట్లా ఉంది అంటున్నారు. పత్తిపాడు ఏరియాలో ఏమి తెగిళ్ళు అంతగా రాలేదు, బాగానే ఉంది పంట. నెక్స్ట్ అలాగే కర్నూలు కొన్ని ఏరియాలో పంట బాగుంది, కొన్ని ఏరియాలో పోయింది. అంతేగా అన్ని ఏరియాలో పోలేదన్నమాట. కొన్ని ఏరియాలో బాగానే ఉంది. కాబట్టి సరుకు వస్తుందన్న, ఎందుకు రాదన్న, మా ఏరియాలో బాగుంది. గిద్దలూరు ఏరియా వాళ్ళు అంటున్నారు మా ఏరియాలో బాగుందన్న అంటున్నారు. కడప ఏరియాలో వచ్చి మా ఏరియాలో బాగుందన్న అంటున్నారు. అలా కొన్ని ఏరియా వాళ్ళు అయితే వాళ్ళ ఏరియాలో బాగుంది అని అంటున్నారు. ఉన్నకాడికి బాగుంది. కాకపోతే జనవరి, ఫిబ్రవరి దాకా కొత్తవి వస్తూనే ఫిబ్రవరిలో కానీ రోజుకి 70,000-80,000 వేలు దిగుమతి రాకపోతే అప్పుడు రేట్లు మారుతాయేమో. కానీ అంతవరకు ఎవరూ చెప్పేదైతే కాదు మార్కెట్ గురించి. నల్లి వచ్చింది, పంట పోయింది, నిజమే, మీరు అన్నది వాస్తవమే. కాకపోతే మీ పక్కన మీ మండలంలో పోయింది, మా పక్క మండలంలో ఎట్లా ఉందో ఒకసారి కనుక్కోవాలి. అది కూడా మీరు అదేమీ కనుక్కోకుండా మీ ఏరియాలో పోయిన పంటకి మాకు పంట పోయిందన్న ఎందుకన్నా రావట్లేదు, ఏసీకాయ ఎందుకు పెరగట్లేదంటే, ఏసీకాయ కూడా వాళ్ళకి ఆర్డర్లు ఉండాలి. ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ ఉంటే కంపల్సరీగా పెరిగింది. ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. 2043 నిన్నటి దాకా 11, 12,000 జరిగింది. ఇవాళ 13, 13.5 కూడా వేసారు. ఈ వారంలో మీకు వీడియో కూడా పెట్టాను. 12.5, 13 ఈ మధ్యలో జరిగింది. చాలా రకాలుగా చెప్పాలంటే సూపర్ 10, 14, 14.5 దాకా జరిగేది. అట్లాంటి 15, 15.5 కూడా జరుగుతుంది మార్కెట్లో. అంతే వాళ్ళకి కాయలు కావాలి, డీలక్స్ కావాలి. మెయిన్ డీలక్స్ రకాలు కండి, పెరిగేదైనా తగ్గేదైనా ఏదైనా కానీ డీలక్స్ రకాలు బెస్ట్లు బాగా అడుగుతున్నారు. మీడియం బెస్ట్లు అడగట్లేదు. వాటికి ఇంకా రేట్ వచ్చిందని ఆలోచించొద్దు. వాటికి రేట్ వచ్చినా ఎంత వచ్చిందండి, ఒక 520 రూపాయలు వచ్చిద్దేమో. మీడియం బెస్ట్లకి లక్షలు వచ్చేవి కదా. వాటికైతే 90% అయితే కష్టం. ఒకవేళ డీలక్స్లు బెస్ట్లు అడుగుతారు. మీడియం బెస్ట్లు అయితే అంతగా అడగరు. నెక్స్ట్ అలాగే సూపర్ 10 కొత్తవి అయితే మాత్రం 12 నుంచి 13,000 దాకా వేస్తున్నారు. 12 నుంచి 13,000. ఏసీకాయ వచ్చేసరికి మాత్రం 14 నుంచి 15, 15.5 దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి మంచిగా క్వాలిటీ ఉంటే. నెక్స్ట్ అలాగే మార్కెట్లో ఈ తేజ వచ్చేసరికి అయితే తేజ కూడా కొత్తవి 16, 16.5 జరుగుతుంది. చాలామంది అదేందన్నా కొత్తవి ఏసీవి ఒకలాగా జరుగుతుంది ఏందన్నా తేజని అడుగుతున్నారండి. వాళ్ళ డిమాండ్ని బట్టి కాయ రేటు మారిద్ది అనమాట. ఈ కొత్తవి అనేవి
డీలక్స్‌లో అయితే కాదు. బెస్ట్ రకాలనమాట. డీలక్స్ అయితే బాగా జరిగిద్ది. తర్వాత నెక్స్ట్ ఏందంటే వాళ్ళకి ఏసీవే ఎక్కువ ఆర్డర్ ఉన్నాయండి. కొత్తవి లేవు అంతగా ఆర్డర్‌లు. ఏసీవే ఉన్నాయి ఎక్కువగా. అందుకని ఏసీవి 16, 16.5 దాకా 17 లోపుగా జరుగుతుంది. లేకపోతే ఆర్డర్ లేకపోతే వాళ్ళు అంత రేట్‌గా కొనరనమాట. ఎందుకంటే కొత్తవి మరీ రావట్లే ఎక్కువగా. అదే కొత్తవి ఎక్కువగా వచ్చాననుకో ఏసీవి అడిగేవారు కాదు. కొత్తవి ఎక్కువ రాలేదు కాబట్టి ఏసీవి కూడా అడుగుతున్నారనమాట నెక్స్ట్ అలాగా. నెక్స్ట్ అలాగే 341 కూడా కొత్తవి 17,000 దాకా జరిగిందని విన్నానండి. 17,000 కూడా వేశారండి కొత్తవి. డీలక్స్ ఏసీ కాయిల్లాగా మంచి కలరు, షైనింగు, మంచి డ్రై క్వాలిటీ వస్తే 17,000 జరిగింది మార్కెట్‌లో. ఎక్కువగా 14-15, 16, 16.5, 17 వరకు కూడా కొత్తవి వేశారు. ఏసీవి కూడా 14-15, 16 దాకా చూసాను. నెంబర్ 5 కూడా మీకు వీడియో పెడుతున్నాను. 14, 15, 15.5 దాకా జరుగుతున్నాయి నెంబర్ 5 కూడా. అది కూడా సైజు లేదు. సైజు ఉంటే సుపీరియర్ డీలక్స్ అయితే 15.5, 16 దాకా ఇచ్చే జరిగిద్దనమాట. నంబర్ 5 కూడాను. నెక్స్ట్ అలాగే బ్యాడగి రకాలు వచ్చేసరికండి చాలామంది అన్న బ్యాడగి రకాలు ఎందుకు చెప్పలేదు? బ్యాడగిలు కూడా చెప్తున్నా, అన్నీ చెప్తున్నానండి. బ్యాడగి రకాలు వచ్చేసరికి 2043 గురించి ఆల్రెడీ చెప్పాను. కొత్తవి అయితే మాత్రం 10,000-11,000 ఈ మధ్యలో జరుగుతుందండి. బ్యాడగిలో క్రాషింగ్ ఉంటుంది కదా, డబ్బీ బ్యాడగికి అంతగా డిమాండ్ అయితే లేదండి. అది వాటి విషయానికి. నెక్స్ట్ అలాగే సర్పరం ఇచ్చి మాత్రం 10,000-12,000 దాకా మార్కెట్ చేస్తున్నారు. ఇంకా సైజు ఉంటే, లావు ఉంటే 13,000 కూడా జరుగుతుంది మార్కెట్. అయితే 355 బ్యాడ్‌గా 5531 బ్యాడ్‌కి ఏసీ కాయికి పెద్దగా డిమాండ్ అయితే ఎవరు లేదు. ఆ ఆర్డర్ వాళ్ళు రాలా. ఆ ఆర్డర్ వాళ్ళు వస్తే అవి కూడా డిమాండ్‌గా జరిగిద్ది బాగానే. ఎక్కువగా 355 బ్యాడ్‌గా కొత్తవి నెమ్ములు తీసుకొస్తున్నారు. ఆ నెమ్ములు తీసుకురావడం వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రేటు కూడా తక్కువ పోతుంది. ఆ నెమ్ములో ఉన్న కాయలైతే 7,000-8,000, 9,000 డిమాండ్ కలర్‌ని బట్టి పట్టుకుంటే నీరు కాలేదనుకోండి 7,000 ఏస్తున్నారు. కొద్దిగా నెమ్ము కనుక 8,000 ఏస్తున్నారు. ఇంకా ఆరుదాలనుకో 9,000, 10,000 దాకా మార్కెట్ జరుగుతుంది. ఫుల్ డ్రై అనుకోండి 10.5-11, 11.5, 12,000 దాకా ఏస్తున్నారు 345. ఏసీ కాయకైతే అంతగా డిమాండ్ లేదు. నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడ్‌గా కూడా ఏసీవి అయితే 10,000-11, 11.5, 12,000 దాకా ఏస్తున్నారు ఎక్కువగా. సూపర్ డీలక్స్ అయితే 13, 13.5 దాకా మార్కెట్‌లో జరుగుతుందండి ఎక్కువగా చెప్పాలంటే మాత్రం. కొత్తవైతే కనబడలా. తెలపరు ఉంటే మాత్రం 8,000-9,000, 10,000 కూడా ఏస్తున్నారు తెలపరు ఉంటే వాటిలో కూడా. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి తాలు విషయానికి వచ్చేసరికైతే తేజ తాళ్ళు నా కళ్ళ ముందు కొన్నోళ్ళు 13, 13.5, 14,000 కొన్నవాళ్ళు కూడా ఈరోజు 7,000, 8,000 అమ్ముకుంటున్నారు. భయమేస్తుంది వస్తదో రాదో అని. ఎందుకంటే ఈ తాలుకి ఈ సీడ్ రకాలకి మీడియం బెస్ట్‌లకి అయితే రేటు రాదు. ఒకవేళ వచ్చినా 500 ఇయ్యే అని ఒక ఇంప్రెషన్‌తో అమ్మేస్తున్నారు. సరేలే మన డబ్బులేని మనకి చేతులు ఉంటాయి అన్నట్టుగా భయపడి సీడ్ రకాల తాళ్ళు 8,000, 9,000 కొన్నాళ్ళు కూడా ఇవాళ 4,500కి, 5,000కి, నిన్నైతే 5,000కి అమ్మారు. 9,500 కొన్నారు కాయలు. బాగా ఇరుపున్న కాయలే సీడ్ రకాల తాలు. నిన్న 5,500కి అమ్మేశాడు ఆయన భయపడి. ఇంకా రేటు వచ్చిద్దో రాదో 56 బస్తాల్లాడు. 56 బస్తాల్లాడు అది కూడాను. అంతే ఆయన భయమైంది మనకి వచ్చిద్దో రాదో ఎందుకులే అని చెప్పి ఒక డిప్రెషన్‌తో. అలాగే చాలామంది నష్టపోయారు. అలాగంటే మీరు రైతులే కాదు, వ్యాపారస్తులే కాదు చాలామంది నష్టపోయారు. యాడ్లో ఉన్న ఇబ్బందులతో అందరూ ఇదే. కాకపోతే ఎవరిని ఏమనేది కాదండి. ఇది గవర్నమెంట్ ఏం చేసేది కాదు. ఇటు పక్క సొసైటీ ఏం చేసేది కాదు. వాళ్ళకి ఆర్డర్ అనేది ఉంటే వాళ్ళు కొంటారండి. వాళ్ళకి లారీలు ఇబ్బందులు జరిగి ఈ డబ్బు మనీ ట్రాన్సాక్షన్ అవ్వక ఇలాగా ఉక్రెయిన్‌లో ఆ దేశాల్లో కొన్ని దేశాలు యుద్ధాలు జరిగి ఆ రకరకాలుగా వాళ్ళు కూడా ఆగిపోయారు. అంతేగాని వాళ్ళు కూడా ప్రత్యేకంగా మార్కెట్ డౌన్ చేసేద్దాం కావాలని ఎవరూ చేయలేదండి. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి. మనం ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నామో ప్రతి ఒక్కరికి ఇబ్బందే. రైతనేవాడు రాత్రి పగలనక కష్టపడి సంపాదించి ఇది పెట్టుబడి పెట్టి ఎన్నో ఇబ్బందులు పడుతూ యాడికి తీసుకొస్తారా? ఇక్కడున్న అమ్మడానికి కూడా వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాలా మార్కెట్‌లో ఉన్నోళ్ళు. మీ కాయలు అమ్మాలంటే 100 అబద్దాలాడైనా మీకు న్యాయం చేయాలని చూస్తారు వాళ్ళు గూడాను. ఎట్టో గట్ట రైతుకి రూపాయి లాభం రావాలనేటట్టు వీళ్ళు అమ్ముతారు. ఆ కొనేవాడు గూడున్నాం. వీళ్ళ కాడ ఏదో ఒక మాయ చేసి, అది చేసి, ఇది చేసి పైనున్నోడికి రూపాయి మనకు మిగిలేటట్టుగా చూద్దాం ఆయనే చూస్తాడు. ఇంత రకాలుగా ఇబ్బందులు పడాలి. ఎవ్వరు కూడా ఇబ్బంది పడకన్నా ఎవరు లేరు. కాకపోతే మరీ ఆశ ఉండకూడదు ఎవరికైనా. 14, 15 మీరు తెచ్చిన కాయకి 15,000 పైబడి ఉంటే మీ డబ్బులు మీకు వస్తాయండి. 15,000 కాకన్నా ఇంకా ఎక్కువ కావాలని ఆశ అందరికీ ఉండిద్ది. నాకు ఉండిద్ది. ఈడ ₹1,00,00,000 దొరుకుతాయమ్మా మా ఊరు పోయి ఇల్లు కట్టుకొని మా అమ్మని, మా నాన్నని పెంచుకొని సగ్గా చూసుకోనని నాకు ఆశ. నా పిల్లలు చూసుకుందామని. ఎవరికైనా ఆశ. అంతే ఊరకనే ఏదీ రాదు. మన కష్టానికి తగ్గట్టుగా ఇంత వస్తే చాలులే అనేటట్టుగా ఉండాలి గూడాను. అది కూడా ఎలా అంటే ఇంకా ₹30,000 అడిగిన 2043 కాయలు 12, 13,000కి అమ్ముకుంటున్నారండి. ఇది ఎక్కడ చెప్పండి ఎంత ఆశ. 30,000కి అడిగినోడు అమ్ముకుంటే తేజ 25,000 అడిగిన కాయలు 15,000, 16,000కి అమ్ముకుంటున్నారు. ఈ మిర్చి ఉన్న చూడు ఎల్లో మిర్చి 40,000, 50,000 30,000 పైన జరిగిన కాయలు కూడా 15,000, 16,000కి అమ్ముకుంటున్నారండి. ఆశకి అద్దు సాలు. అప్పుడున్న రేట్లు అడిగితే అమ్మేస్తే అప్పుడు ఎంత లాభం వచ్చేది? ఇప్పుడు చూడు అంతా నాశ. అలాగని సంవత్సరాల కొలది ఉండిపోయినా గానీ కాయ తెలపరొచ్చేసి రంగు మారిపోయి ఇంకా తక్కువకి అడుగుతారు.
అంతేగాని దాన్ని బట్టి మీరంతా నేననేదేందంటే, మీరు చూసి తెలుసుకొని మార్కెట్ పరిస్థితి తెలుసుకొని మీ కాయి మంచి షైనింగు, కలరు మంచి డిమాండ్ ఉంటే మాత్రం రేటు పోయిద్ది. లేదంటే రేటు రాదు. అది గూడా తెలుసుకోండి. అది గూడా ఇంత తొందరగా వచ్చిద్దని గ్యారంటీ అయితే లేదు. చెప్పలేము ఎప్పుడు ఎట్లా ఉండిద్ది అది గూడాను. రేపే మారిపోవచ్చు. రేపు సోమవారం ఎట్లా ఉండిద్దో కూడా చెప్పలేము. ఇలాగ మీకు ఏ డౌట్స్ ఉన్నా మన ఛానెల్‌కి కామెంట్ చేయండి. డైలీ సపోర్ట్ చేయండి మన ఛానెల్‌కి దీనిగా. ఓకే. థాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ. ఏమనుకోవద్దు. కంగారు పడి నేనైతే ఉన్నదున్నట్టు చెప్పాను. ఎవరిని ఉద్దేశించి తప్పు పట్టలేదు. రైతులనేవాళ్ళు అందరం బాగుండాలి. రైతులు బావుంటే ఇక్కడ యాడ్‌లో అందరం బావుంటాం. పైన నేపరస్తులు బావుంటారు. ప్రతి ఒక్కరు బాగుండాలి. అది నా కోరిక ఇంకేం కాదు. ఓకే. థాంక్ యూ ఫర్ మీ.